ఇవాల్టి వీడియోలో 2 లిక్విడ్ ఫెర్టిలైజర్స్ గురించి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసేకి ట్రై చేస్తాను. లాస్ట్ వీడియోలో మాన్యూర్ ఇచ్చినప్పుడు మొక్కలు ఎలా ఎదిగాయో చూసారు కదా! అవి కాకుండా ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కూడా నేను అందుబాటులో పెట్టుకుంటాను. మార్చి ఎవ్రీ 15 డేస్ వన్స్ ఒకటి తర్వాత ఒకటి అలా ఇస్తూ ఉంటానన్నమాట. ఇప్పుడు నేను తయారు చేస్తున్నది ద్రవ జీవామృతం. ఇది అందరికీ తెలిసినదే, నేనేం కొత్తగా కనుక్కున్నదేం కాదు. ఇందులో మనం వాడే వస్తువులొచ్చి శనగపిండి, బెల్లము, పుల్లటి మజ్జిగ, తర్వాత కౌడంగ్ ఆర్ కౌడంగ్ కేక్. సో మనకి ఇక్కడ కౌడంగ్ని ఎత్తికి తీసుకురావడం కష్టం కాబట్టి కౌడంగ్ కేక్ మనకి అమెజాన్లో కానీ ఈబేలో కానీ దొరుకుతుంది. ఖచ్చితంగా మనం అక్కడ తీసుకొని యూస్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఇండియా నుంచి కూడా సమ్ టైమ్స్ నేను క్యారీ చేస్తూ ఉంటాను. కౌడంగ్ కేక్ తెచ్చుకోవడానికి ఎటువంటి ఇష్యూ ఉండదు. సో నేను హోమంలో వాడాలన్నా దేనికన్నా పర్పస్లకి ఉంటుంది అని చెప్పి అక్కడి నుంచి తీసుకొని వస్తాను. ఎందుకంటే అక్కడ మనకి శుద్ధమైన దేశీ ఆవులదే దొరుకుతూ ఉంటుంది కదా. సో అది తెచ్చుకొని ఇలా నీళ్ళల్లో అంతా ప్రిపేర్ చేసి నీళ్ళని నింపేసి ఒక పక్కకి ఎండ పడే ప్లేస్లో పెట్టాలన్నమాట. పొద్దున సాయంకాలం కట్టెతో కలుపుతూ ఉండాలి. ఒక 3 డేస్కి ఇది తయారైపోతుంది. 3 డేస్ తర్వాత మొక్కలకి ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఇది ఇంటి దగ్గర మొక్కలకి కొంచెం పోషన్లోనే తయారు చేసుకున్నాను. సో నేను లాస్ట్ వీడియోలో నేను మాన్యూర్ని తెచ్చుకుంటాను అనిమల్స్ పెంచే ప్లేస్లోనే అని అన్నాను కదా. యాక్చువల్లీ అక్కడ మనకి దొరికేది మాన్యూర్ ఫామ్లో దొరకదు, అది పెంట దొరుకుతుంది. ఆ పెంటని తీసుకొచ్చి అంత కుప్ప పోసి దాంతోపాటు ఎండుటాకులు కూడా లేయర్స్ మిక్స్ చేసి పెట్టేస్తాను. సో దట్ అది డీకంపోజ్ అయ్యి మనం మొక్కలు పెట్టే సీజన్కి అది డీకంపోజ్ అయ్యి రెడీ అవుతుంది అనమాట. దాన్ని నేను లాస్ట్ వీడియోలో మొక్కలకి ఇచ్చాను. ఇక్కడ నేను కోస్తున్నది వచ్చి బ్రెన్నెస్సెల్ అంటారు లోకల్ లాంగ్వేజ్లో. వచ్చి మనకి ఇంగ్లీష్లో చెప్పాలా అంటే నెట్టల్ లీవ్స్ అంటారనమాట. వీటిలో చాలా మంచి న్యూట్రిషన్ ఉంటుంది, నైట్రోజన్ రిచ్ ఉంటుంది అనమాట. ఇది లిక్విడ్ ఫెర్టిలైజర్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఏదన్నా నేల అస్సలు బలం లేకుండా ఉంటే కనుక ఈ సీడ్స్ చల్లేసి ఒక సంవత్సరం అలా వదిలేస్తే కనుక ఆ సాయిల్ చాలా న్యూట్రిషన్ రిచ్ అవుతుంది అని చెప్పి అంటారనమాట. అండ్ మీకు మార్కెట్లో వెళ్ళినా కూడా ఈ సీడ్స్ సపరేట్గా దొరుకుతాయి. మీరు వెతికారంటే కనుక మార్కెట్ ఆర్ ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. సో ఈ సీడ్స్ చల్లేసేసి ఆ నేలను అలా ఒక 1 ఇయర్ వదిలేశారు అంటే కనుక ఖచ్చితంగా అది ఆ నేల న్యూట్రిషన్ రిచ్ సాయిల్గా అయ్యేసి మీకు నెక్స్ట్ టైం పంట వేసుకోవడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. అది కాకుండా ఈ ఎల్లో కలర్ ఫ్లవర్స్ కాస్తాయి, అందరికీ సుపరిచితమైన వీడే ఇక్కడ లోకల్లో. ఇందులో కూడా చాలా మంచి న్యూట్రిషన్ ఉంటుంది. ఈ ఈ ప్లాంట్ స్పెసిఫిక్గా మనకి టీ ఫామ్లో దొరుకుతుంది. ఈ డిఎం రోస్మాన్కి వెళ్తే